వదిలే. ఎండుందని ఇంట్లో పడుకుంటే కొంపలు కూలిపోతాయి. అందరూ ఓటేయాలి. ఇది మీ బాధ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవిత్రమైన కర్తవ్యం అవునా కాదా మీది? ఈ ఓటు వల్ల మీ జీవితాలు మారతాయి. ఈ ఓటు వల్ల మన జీవితాలు నాశనం అవుతాయి. మంచివాడొస్తే భవిష్యత్తు ఉంటుంది. చెడు వ్యక్తి వస్తే నేను అడుగుతున్న తమ్ముళ్ళు మీరందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. విశాఖపట్నంలో 2014 నాకు బాగా జ్ఞాపకం. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విశాఖపట్నంలో పోటీ చేయడానికి వచ్చింది. పోటీ చేసింది. ఓడించి పంపించారా లేదా మీరు? అది మీ ముందు చూపు. తమ్ముళ్ళు తర్వాత చూశారు 2019లో బాబాయిని గొడ్డలితో లేపేసి ఏం చెప్పాడు? నారాసుర రక్త చరిత్ర అంటే నేరాలు చేసి నిందితుడు బాధితుడిపైన కేసు పెట్టేస్తాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు వాళ్ళ చెల్లెల్ని ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూశారా తమ్ముళ్ళు? ఎక్కడైనా ఉంటుందా ఇలాంటివి? ఇష్టం లేకపోతే దూరంగా ఉంటాం కానీ కన్న సొంత చెల్లి ఏ చీర కట్టుకునిందో మాట్లాడే అన్నున్నాడంటే అలాంటి అన్నుండడం మన కర్మ కాకపోతే ఇంకేంటమ్మా? మీరైనా అర్థం చేసుకోండి. ఇంకో పక్క కోడి కత్తి డ్రామా ఎంత రక్తి కట్టించచ్చు. కోడి కత్తితో నేను హత్యా ప్రయత్నం చేశానంట. ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ చూడండి. గులకరాయి కనపడదు. ఆయన తిరుగుతున్నాడు. కరెంట్ ఆఫ్ అయిపోతుంది. నేనే కారణం కరెంట్ ఆఫ్ అయిపోవడానికి. చేతగాని దద్దమ్మలారా మీ ప్రభుత్వం ఇది. నేనుంటే కరెంట్ ఆఫ్ అవదు, అయ్యే సమస్య లేదు. అది మా సమర్థత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే కనపడని గులకరాయి వచ్చి నిదుటిపైన తగిలి అక్కడి నుంచి గాయమైపోయి మళ్ళా బ్యాండేజ్ కట్టేసి బ్యాండేజ్ తీయకపోతే వాళ్ళ చెల్లెలు చెప్పింది, నేను డాక్టర్ గా చెప్తున్నా గాయం పెద్దదైపోతుందంటే అప్పుడు తీసే పరిస్థితికి వచ్చాడు. నాటకాల రాయుడు. దానికి కూడా నేనే హత్యా ప్రయత్నం చేశానంట. ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. నా జీవితంలో ఎప్పుడూ హత్యలు గాని లేకపోతే నేర చరిత్రలు గాని ఎప్పుడూ లేదు. కానీ నా ప్రాణం పోయినా ప్రజల కోసం ఏమైనా చేసే మనస్తత్వం నాది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మీరు ఒక్కసారి చూడండి. ఏదైతే హింసా రాజకీయాలు ఉన్నాయో ముఠా రాజకీయాలు నేనే అణిచివేశాను. మత సామరస్యాన్ని కాపాడడానికి కఠినంగా వ్యవహరించాను. రౌడీయిజాన్ని అణిచివేశాను. తీవ్రవాద సమస్య పైన పోరాడాను. కడాన నా పైన 24 క్లేమోర్ మైన్స్ పెట్టినప్పుడు కూడా నేను భయపడలేదు. ప్రజలకు లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ ఉండాలి, నేనేమైనా పర్వాలేదని పోరాడిన వ్యక్తిని నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్లీ కూడా మీకు హామీ ఇస్తున్నా, రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కిచ్చేస్తా. ఎవరిని వదిలిపెట్టను. తమ్ముళ్ళు, విశాఖపట్నం మీ మీద ప్రేమ ఉందా? వీళ్లకు ఉందా ప్రేమ? మీ ఆస్తుల మీద ప్రేమ, ఇక్కడ ప్రాపర్టీస్ పైన ప్రేమ. ఎన్ని కబ్జాలు జరిగాయి తమ్ముళ్ళు? జరిగాయా లేదా? ఒకటా రెండా? ఎంతమంది? ఎంత దుర్మార్గులంటే మెడ మీద కత్తి పెట్టి రాసిస్తావా సస్తావా అంటే రాసిచ్చేసి నేను ఫోన్ చేస్తే కూడా బాబాబు నన్ను వదిలేయండి, నా బతుకది నేను బతుకుతా, ఈ ఆస్తి పోతే పోయింది, కనీసం ప్రాణం ఉంది. అదేదో సామెత ఉన్నట్టు ఆస్తి పోయినా ప్రాణం ఉంటే చాలు,
బలసాగు దీన్ని బతకచ్చనే పరిస్థితికి వచ్చారు. ఇది న్యాయమా అని అడుగుతున్నా. 40 ఏళ్లుగా సంపాదించిన ఆస్తి మీరు నంబరు నేను చెప్తే, మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత. అక్కడ కూడా జైల్లో చాలా ప్రయత్నం చేశారు నన్ను లేపేయడానికి. ఎక్కడా నేను భయపడలా. నేను ఒకటి ఆలోచించా, ఒకవేళ భగవంతుడు నాకు అది రాసి పెడితే ఏదైనా జరుగుతుంది, నేను భయపడక్కర్లేదు, నేను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండాలని ముందుకు పోయా. ఎన్ని ప్రయత్నాలు చేయాలని అన్ని చేశారు. డ్రోన్స్ పంపించారు, ఇంకా ఏదో చేశారు. కడాన నన్ను అవమానించడానికి మీరు చూశారు. రఘురామకృష్ణరాజు ఎంపీ డిఫర్ అయ్యాడనే ఉద్దేశంతో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో టార్చర్ చేసి ముఖ్యమంత్రి వీడియోలో చూసి ఆనందపడిపోయాడు. ఈ ఆనందాన్ని ఏమనాలి తమ్ముళ్ళు? ఎవరైనా ఊహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటివన్నీ నిన్న కూడా కొన్ని ఇబ్బందులు వస్తే అలాంటి వ్యక్తిని కాపాడాలని ఎంపీ ఇవ్వలేకపోతే ఎమ్మెల్యే సీట్ ఇచ్చి కాపాడింది నేనే కాపాడానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతూనే కుండే వాళ్ళందరినీ, ఇక్కడుండే విశాఖపట్నం వాసులు మీ మంచితనం నాకు తెలుసు, మీరు చేసే పనులను కూడా నాకు అర్థమవుతుంది. కాబట్టి అరాచకాన్ని పూర్తిగా నివారించాలంటే ఇక్కడి నుంచి మీరే ప్రారంభం కావాలి. ప్రతి ఒక్కరూ ఓటేయాలి. ఓటు అనేది మీ భవిష్యత్తుకు వేసే ఓటు, మీ పిల్లల భవిష్యత్తు కోసం వేసే ఓటు. తప్పకుండా మీరందరూ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ మనం ఏం చేస్తామని మీరందరూ అడుగుతున్నారు. మా కూటమి కూడా ఒకే విషయం చెప్తున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఎవ్వరికి అనుమానం లేదు. మూడోసారి మళ్లీ ప్రధానమంత్రిగా అయ్యేది నరేంద్ర మోడీ గారే. మన రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు, వ్యవస్థల్ని విధ్వంసం చేశారు, లా అండ్ ఆర్డర్ పతనం అయిపోయింది, ఉద్యోగాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అందుకే మేము పొత్తు పెట్టుకున్న తర్వాత కేంద్రంలో మోడీ గ్యారంటీస్ ఉన్నాయి, రాష్ట్రంలో సూపర్ 6 ఇచ్చాం. ఇది కాకుండా ఎన్నికల ప్రణాళిక కూడా చాలా స్పష్టంగా ఇచ్చాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, అందరికీ ఆశలున్నాయి. దేశం కూడా దూసుకెళ్తా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన 2047 వికసిత్ భారత్. మా ఆలోచన, నేను గాని పవన్ కళ్యాణ్ గాని, వికసిత్ ఆంధ్రప్రదేశ్. భారతీయులు నెంబర్ 1 గా ఉంటే, భారతదేశం నెంబర్ 1 గా ఉంటే అందులో అగ్రస్థానాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి, తెలుగు జాతి ఉండాలి. అదే మా ప్రయత్నం. దానికోసమే పనిచేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పేదరికం లేని రాష్ట్రం, జీరో పావర్టీ మా ఆశయం. దానికోసం కూడా పనిచేస్తాం. ఏ పని చేసినా పేదవాళ్ల దృష్టిలో పెట్టుకుని పేదవాళ్ల కోసమే పనిచేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ 6 లో మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నెలకు 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000 మీకు ఖర్చుల కోసం ఇచ్చే బాధ్యత మాది. డాకువా సంఘాలు పెట్టింది నేనే పెట్టాను. మహిళల్ని గౌరవించిన పార్టీ. దీనివల్ల 5 ఏళ్లలో 90,000 ప్రతి ఒక్కరికి వస్తుంది. మీ ఇంట్లో ముగ్గురుంటే 2,70,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 వరకు ఇచ్చి మీ పిల్లల్ని చదివించే బాధ్యత మాది. ధరలు పెరిగాయి, అందుకే నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను,
ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. 4వది ఉచిత ప్రయాణ సౌకర్యం టౌన్ లో ఉండే సిటీలో ఉండే మీ అందరికి పనికొస్తుంది. ఎక్కడికైనా పోయి ఇంటికి రావాలంటే ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఇక్కడుండే యువతకందరికి హామీ ఇస్తున్నాం. తొందరలోనే ఎన్నికలు వస్తున్నాయి. మళ్లీ జాబు రావాలంటే కూటమి రావాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మీ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ సంతకం మా యువతకే పెడతా, మెగా డిఎస్సీకే పెడతానని హామీ ఇస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభిస్తాం. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు మీకిచ్చే బాధ్యత నాది. సర్వీస్ కమిషన్ పెట్టిస్తాం. దాన్ని కూడా ప్రక్షాళన చేస్తాం. మీ అందరికీ ఏ విధంగా ఉపాధి కల్పించాలో కల్పిస్తాం. పరిశ్రమలు వస్తాయి. సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్క తమ్ముడు ఆదాయాన్ని సంపాదించే మార్గం అన్వేషిస్తాం. ఇంకోటి కూడా హామీ ఇస్తున్నా, స్కిల్ సెన్సస్ చేస్తాం. ఈ రోజంతా క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నాం, లేకపోతే రిలీజియన్ సెన్సస్ ఉంది. కానీ నేను వస్తానే మొత్తం స్కిల్ సెన్సస్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ తమ్ముళ్ళు ప్రపంచంలో ఎక్కడ పని చేయాలన్నా దానికి కావలసిన స్కిల్స్ ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం. విశాఖపట్నంలో ఇంట్లో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీ, ఆస్ట్రేలియాలో ఉండే కంపెనీ మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇప్పుడు వచ్చిన ఐటీ కంపెనీలే కాదు, ఒక ఐటీ టవర్ కట్టి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఇంట్లో బోరు కొడితే అక్కడికి పోయి మీరు పనిచేసుకునే విధానానికి కూడా శ్రీకారం చుడతాం. ఎన్ని మార్గాలున్నాయో మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోండి. 25 ఏళ్లకు మునుపు నేను ఐటీ మాట్లాడితే అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఐటీ కూడు పెడుతున్నా అన్నారు. ఈరోజు ఆ ఐటీ కోటీశ్వరులు చేసే పరిస్థితికి వచ్చింది. మన ఆలోచన విధానం ఉండాలి తప్ప ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇంకో పక్క ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు. డాక్రా సంఘాలని, డాక్వా సంఘాలని లక్షాధికారులు చేస్తానని నేను హామీ ఇస్తున్నా. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మా ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. టౌన్ లో ఉండే ఆడబిడ్డలు ఏం చేయగలుగుతారు? ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకుంటారు? సర్వీస్ సెక్టర్ గాని, ఇండస్ట్రీస్ గాని మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. 3 కోట్ల మందిని కోటీశ్వరులు చేస్తామని కేంద్రం ఒక బడ్జెట్ పెట్టారు. దాంట్లో ఒక 30 లక్షల మంది మనం చేసుకోగలిగితే 30 లక్షల కుటుంబాలు పేదరికం నుంచి బయట వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా నేనంతా మీకు ఒకటే హామీ ఇస్తున్నా. పెన్షన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ. గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు 85లో పెట్టారు. మొట్టమొదటి ఇచ్చింది 35 రూపాయలు. 2014లో 200ని 19 కంతా 2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, నోరిప్పితే మా తల్లి చెప్తాం సైకో సైకో అని. నోరిప్పితే అబద్దాలు. ఒక విధానం ఉంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు మీరంతా అబద్దాన్ని నిజం చేయడం కోసం పదే పదే చెప్తానే ఉంటాడు. ఈ రోజు మీరు చూడండి, నేను మాట్లాడితే అన్ని సమస్యలు వస్తాయి. ఆయన మాట్లాడితే ఒకటే మాట్లాడతాడు. దానికంటే ఆ రికార్డ్ చేసి పంపిస్తే సరిపోతుంది. నేను ఇన్ని సవాళ్లు తీస్తున్నా, సమాధానం చెప్పమంటున్నా. నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయంట. సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ. నేను అడుగుతున్న, అన్నా క్యాంటీన్ ఉందా తమ్ముళ్ళు? ఈరోజు
విదేశ విద్య ఉందా అని అడుగుతున్నా. రంజాన్ తోఫా ఉందని అడుగుతున్నా. చంద్రన్న బీమా ఉందని అడుగుతున్నా. పేద పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు తీస్తే అన్ని కూడా పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా బటన్ నొక్కితే అభివృద్ధి జరగదు. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. మన ఇంట్లో ఒక బామ్మను పెడితే బటన్ నొక్కమంటే నొక్కతానే ఉంటుంది. అవునా కాదా? ఉద్యోగాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కావాలి. రోడ్లు వేయడానికి ముఖ్యమంత్రి కావాలి. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కావాలి. కరెంటు కొరతలు లేకుండా కరెంట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కావాలి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ముఖ్యమంత్రి కావాలి. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నా. ఏంటి నువ్వు నొక్కేది? నువ్వు బొక్కింది ఎంత? తమిళలో ఋషికొండ బోడిగుండ అయిపోయిందా లేదా? అంటే ఒక మనిషి యొక్క విలాసవంతమైన జీవితానికి ప్యాలెస్ల కోసం అలవాటు పడిన వ్యక్తి హైదరాబాద్ లో లోటస్ ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, విజయవాడలో ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, ఊరికొక 100 రూములు కట్టేసి కడాన విశాఖపట్నంలో రిషికొండ ఒక పవిత్రమైన కొండ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టాడు. చూశారా ప్యాలెస్? ఎవరు రానిచ్చారా ఆ ప్రాంతానికి? నేను వస్తే నేను కూడా బాగూడదంట. వీళ్ళబ్బ సొమ్ము విశాఖ. పవన్ కళ్యాణ్ వస్తే ఆయన పోకూడదంట. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అంటే ఎంత అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏం పేరు పెడతాడు? అది గెస్ట్ హౌస్ అంట. టూరిజం గెస్ట్ హౌస్. టూరిజం గెస్ట్ హౌస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రూమ్ ఇవ్వాలంటే 1 కోటి రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఎవడైనా 1 కోటి రూపాయలు ఇచ్చి ఆ రూమ్ లో ఉంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీకేమి కోపం రావడంలా? రాలేదు. ఇంకా రోషం రాలేదు. కొంత భయం కూడా ఉంది. ఇంక భయపడక్కర్లా. అయిపోయింది, కాలం చెల్లిపోయింది. ఈయన పేదవాళ్ళ ప్రతినిధి అంట. కాదు, నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఈ రోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, పేదవాళ్ల కోసం పనిచేస్తా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా చేపలు ఇవ్వడమే కాదు, చేపలు ఇస్తూనే చేపను పట్టే విధానం కూడా నేర్పిస్తా, కావలసిన వలలు కూడా ఇస్తా. అంటే మీ ఆదాయాన్ని పెంచే మార్గం నేను చూపిస్తాం. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు 296 జీవోలు పట్టాలు ఇచ్చాం, రిజిస్ట్రేషన్ హక్కులు కల్పిస్తాం. విశాఖపట్నంలో ఒకటి హామీ ఇస్తున్నాం. నేను టిట్కో ఇళ్లు కట్టాను. రంగుల పిచ్చోళ్లు రంగులు వేసుకున్నారు కానీ మీకు ఇవ్వలేదు. ఇచ్చే బాధ్యత మాది. నేను ఆ రోజు కూడా మీరుండే ఇండ్లకు పట్టా ఇస్తే అవినీతి చేస్తారని నేను పసుపు కుంకుమ కింద పిలిపించి డైరెక్ట్ గా మీ చేతికి పట్టా ఇచ్చి పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? ఒకసారి ఆలోచించుకోండి. అందుకే విశాఖపట్నంలో ఎవరికైతే ఇంటి జాగాలు లేవో వాళ్ళందరికీ ఇంటి జాగాలు ఇవ్వడం, మళ్లీ ఇండ్లు కట్టించే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరిని వదిలిపెట్టాం. 4 కోట్ల ఇళ్లు ప్రధానమంత్రి గారు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఉపయోగించుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, విధ్వంసం పరాకాష్ఠకెళ్ళింది. అమరావతిని సర్వనాశనం చేశారు. దాంట్లో
లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సంపద నాశనం అయిపోయింది. అది వచ్చుంటే 3-4 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఒక ఆస్తి వచ్చేది. ఇంకో పక్క పోలవరం, ఆ రోజు నేను కష్టపడి 72% పూర్తి చేశాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి టెండర్లు పిలిచాను. నేను వచ్చుంటే ఉత్తరాంధ్ర మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం కూడా చేసేవారు. విశాఖపట్నం నీటి కొరత ఉండేది కాదు. ఇంకో పక్క ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల విశాఖపట్నం కూడా బాగా అభివృద్ధి అయ్యేది. ఇప్పుడు హామీ ఇస్తున్నాను, పోలవరం పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం చేస్తాం, విశాఖపట్నానికి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంటింటికి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ మీకు చేసి ఇంకొక పక్క ఇతను సాధించిన పని 24% అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే పరిస్థితి వచ్చింది. తమ్ముళ్ళు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మీ అందరికి ఒక అవగాహన ఉండాలి. మీ ఇల్లు మీదా జగన్మోహన్ రెడ్డిదా? మీ భూమి మీదా జగన్మోహన్ రెడ్డిదా? నమ్మకం ఉందా మీకు? కానీ ఈ పుస్తకం మీద ఆయన ఫోటో ఏంటి? ఏంటి ఈ ఫోటో? దాని మీద వేసిందంటే జగనన్న భూ హక్కు పత్రం. మీకిచ్చాడా ఆ భూమి? ఇచ్చాడా? వచ్చిందా భూమి? ఆయన ఫోటో వేసుకున్నాడు, మీరు ఒప్పుకున్నారా? మరి ఎట్లా? అంటే ఎప్పుడైనా ఇలాంటి డాక్యుమెంట్ అనేది ప్రభుత్వం ఇచ్చేది, దానిపైన రాజముద్ర ఉండాలి, ప్రభుత్వం ఎంబ్లం ఉండాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎంత అహంకారం అంటే దేవుడి కంటే మిన్నన ఆలోచన వచ్చి కడాన శాసించే పరిస్థితిలో ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. నేను వస్తానే మీకు హామీ ఇస్తున్నా, ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని మళ్లీ ఇస్తా, ప్రభుత్వం ముద్రతో ఇస్తా, ఎంబ్లంతో ఇస్తా, ఇవన్నీ చింపి చెత్తబుట్లో బారేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇంటింటికి చేర్చాలి ఈ విషయం. దీనిపైన నోరిప్పడం లేదు ఈ సైకో. అంటే మన భూములన్నీ కొట్టేయాలనుకుంటున్నాడు. రేపు ఈయన గెలిస్తే మీ ఇల్లు మీది కాదు, ఇంకో చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది కాదు, ఏపీ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. రేపటి నుంచి మీ రికార్డ్స్ ఏమి ఉండవు, రిజిస్ట్రేషన్ ఉండదు, జిరాక్స్ కాపీ ఇస్తాడు మీకు. ఆ జిరాక్స్ కాపీ ఏమైనా లాభం ఉంటుందా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. జిరాక్స్ కాపీ ఇస్తే బ్యాంకులు ఒప్పుకుంటాయా మీకు? రుణాలు ఇస్తాయా మీకు? అమ్మడానికి వీలుంటుందా మీకు? మీ రికార్డ్స్ అన్ని ఆయన ఒక కంప్యూటర్లో పెడతాడంట, బినామీ కంపెనీలో, బే ఏరియాలో, అమెరికాలో పెడతాడంట. పెట్టి ఆయన మనిషి దానికి ఓనర్ అంట, ప్రైవేటు వ్యక్తి. అక్కడి నుంచి మీరు అమ్మాలంటే జలగ పర్మిషన్ అవసరం, జగన్ పర్మిషన్ అవసరం. అక్కడ ఆయన గుమస్తాన పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు సాక్షి గుమస్తాన పెట్టాడు సజ్జల్ని మనల్ని తిట్టడానికి. అదే మాదిరిగా ప్రతి ఒక్క ఊర్లో ఒక గుమస్తాన పెట్టి మీ రికార్డు మీరేమన్నా అమ్మాలంటే ఆయన దగ్గర పర్మిషన్ పోవాలి. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మీరు అమ్మడానికి వీలు లేదు. అంటే ఒక ప్రైవేట్ అధికారికి, అది జగన్మోహన్ రెడ్డి నియమించిన అధికారికి పెత్తనం ఇచ్చి మీ భూముల పైన పెత్తనం ఇస్తున్నా అంటే ఇది సమంజసమే మా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ భూమికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీ దగ్గర రికార్డులుంటేనే 10-1 ఉంది, ఎన్కంపరెన్స్ ఉంది, పట్టాదారు పాస్ పుస్తకం ఉంది. కబ్జాలు చేస్తున్నారా లేదా? రికార్డులు తారుమారు చేస్తున్నారా లేదా?
రేపు ఏమీ లేకపోతే నీ భూమిని ఎట్లా నిరూపిస్తావు? నిరూపించడానికే అవకాశం లేదు. అలాంటి వ్యవస్థను తీసుకొస్తానంటున్నాడు. నేను సవాలు విసిరాను, ఇది తేవడానికి వీలు లేదని. సమాధానం చెప్పడం లేదు. అందుకే చెప్పా, రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఉపయోగిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ మెడకు ఉరేయాలనుకున్నాడు. మీరందరూ కలిసి 13వ తారీఖున ఫ్యాను కురేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీ భూమి మీకు వస్తుంది. లేకపోతే మీ భూమి గోయిందా గోయిందా. నన్నేం అపార్థం చేసుకోవద్దండి. ఎంత ధైర్యం ఉండాలంటే ఒక మాజీ ముఖ్యమంత్రి నా భూమి మీద, నా పట్టాదారు పాసు పుస్తకం మీద సైకో ఫోటో వేసుకోవాలనా? వేసుకోవాలని అడుగుతున్నా మిమ్మల్ని. విష్ణుకుమార్ రాజు బీజేపీ లీడర్ గా ఉండి, జాతీయ పార్టీలో ఉండి, ఆయన ఆస్తి పైన పట్టాదారు పాసు పుస్తకం పైన ఫోటో వేసుకోవాలనా? అందుకే రోషం ఉందా లేదా? మీకు ప్రమాదాన్ని గుర్తించారా లేదా? మీ ఇల్లు మీది కాదు, మీ భూమి మీది కాదు. ఆయన దయాదార్శనాల పైన బతికే పరిస్థితి వస్తుంది. అది రానియద్దండి. అదే చెప్తున్నా. ఇది కూడా చించి చెత్త పుట్ల బారేస్తా. ఫస్ట్ డే వస్తానే 24 అవర్స్ లో, 24 గంటల్లో ఈ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకున్నారా? ప్రమాదం అర్థమైందా లేదా? ఇంకా మీకేమైనా అనుమానాలు ఉన్నాయి? ఈ ప్రభుత్వం వల్ల ఏదో ఒరుగుతుందనేమన్న నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక అభిమానం ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది. విశాఖపట్నాన్ని మళ్లీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నాది. విశాఖపట్నం నగరాన్ని మొట్టమొదటి ప్రాధాన్యత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా. ఎవడైనా మీ జోలుకొస్తే, మీ భూమి జోలుకొస్తే కబద్దార్, అదే లాస్ట్ డే అవుతుందని హెచ్చరిస్తున్నా. కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చేసాయంట. అంతవరకు బాగుంది. సీట్ ఇచ్చాడు, నీకు ఆనంద బాష్పాలు వచ్చాయి, నువ్వు చాలా ఆనందపడ్డావు. రేపు ఓడిపోయిన తర్వాత అప్పుడు నిజమైన బాష్పాలు, ఏడుపు బాష్పాలు వస్తాయి, చూడమని హెచ్చరిస్తున్నా. ఇలాంటి నాయకులు ఈ రాష్ట్రంలో వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదే సమయంలో విశాఖపట్నానికి నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి నార్త్ లో ఎన్ఎస్టీఎల్ వరకు 60 అడుగుల రోడ్డేసి అది పూర్తి చేయకుండా ఇబ్బందులు పడుతున్నారు. మనం వస్తానే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. త్రాగునీటి సమస్య ఉంది. ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. కొండవాళ్ళ ప్రాంతాల్లో రక్షణ కోసం నిర్మించి తలపెట్టినటువంటి రక్షణ గోడ నిర్మాణాల్లో పెండింగ్లు ఉన్నాయి. అవన్నీ కాకపోతే ఆ రాళ్లు ఇవన్నీ నుంచి పడే పరిస్థితి వస్తుంది. ఇవి పూర్తి చేస్తాం. ఈస్ట్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసి మురుగు సమస్య లేకుండా చేస్తాం. కొండవాళ్ళ ప్రాంతంలో నివసించే వారికి రోడ్లు, నీరు, విద్యుత్ శక్తి కల్పిస్తాం. ఉదూద్ సమయంలో మన ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు ఇప్పటికీ పూర్తవ్వలేదు. మన ప్రభుత్వం వస్తానే బాధితులందరికీ ఆ ఇళ్లు అప్పగిస్తాం. ఇంటి పట్టాలు లేని వారందరికీ ఇంటి పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చాను. విశాఖ సౌత్ లో ఫిషింగ్ హార్బర్ ఆధునీకరించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. పోర్ట్ నుండి వచ్చే కాలుష్యానికి నివారణ చర్యలు చేస్తాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేనున్నప్పుడు కొంతవరకు చేశాం. విశాఖపట్నం పోర్టు నుంచి కాలుష్యం, ముఖ్యంగా డస్ట్, అది పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉంది. అది నివారించి విశాఖపట్నాన్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా చేసే బాధ్యత తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నా.
నేను ఎప్పుడో ప్రారంభించాను డంపింగ్ యార్డ్ కూడా. వేస్ట్ టు ఎనర్జీ అంటే చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడానికి ప్రారంభించినటువంటి మనం విజయనగరం పోతా ఉంటే దారిలో కనపడుస్తుంది. అది కూడా ఇంకా పూర్తి చేయలేదు. అది పూర్తి చేసి విశాఖపట్నంలో సుందరమైన నగరంగా చేసే బాధ్యత తీసుకుంటాం. ఎక్కడా చెత్త లేకుండా ఎక్కడన్నా అక్కడక్కడ మిగిలిపోయి ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తి చేసి రోడ్లు కూడా వెడల్పుగా ఉంటే ఇంకా అవన్నీ పూర్తి చేసి ఎండ్ టు ఎండ్ ఒకటే హామీ ఇస్తున్నా. రోడ్లు కూడా వీళ్ళు చేయలేకపోయారు. మేము కూటమి వస్తానే బ్రహ్మాండమైన రోడ్లు సిటీలో ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లు నిర్మాణం చేసే బాధ్యత మాదని మీకు హామీ ఇస్తున్నా. పరిశ్రమల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తాం. వెస్ట్ లో టిట్కో ఇళ్లలో మౌలిక సదుపాయాలు క్రియేట్ చేస్తాం. ఇలాంటివన్నీ చేసి మళ్లీ ఒకటి చెప్తున్నా, విశాఖపట్నం పైన నా ప్రేమ శాశ్వతం. ఇప్పుడే కాదు, ఫర్ ఎవర్. ఈ విశాఖపట్నాన్ని మోస్ట్ బ్యూటిఫుల్ సిటీగా, మోస్ట్ లివబుల్ సిటీగా, మీ ఆదాయం నుంచి యాస్పిరేషనల్ సిటీగా, మా తమ్ముళ్ళు ఏం కావాలన్నా జరిగే విధంగా ఒక యాస్పిరేషనల్ సిటీగా తయారు చేసే బాధ్యత మాది. అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. అలాంటి వాతావరణం క్రియేట్ చేసి మిమ్మల్ని సిద్ధం చేయడానికి కూడా ముందుకు పోతాం. అందుకే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్న దొంగని ఇక్కడ రాణిస్తే అక్కడి నుంచి మీ ఇండ్ల మీద కన్నుబడుతుంది. మొత్తం దోపిడీ, ఇంకేమీ అడ్డం ఉండదు. అందుకే నేను కోరుతున్నా, ఇప్పుడు మీరందరూ ఒక ప్రతిజ్ఞ చేయాలి. దేశంలో ఎక్కడా వేయని విధంగా 13వ తారీఖున పోయినసారి 68% ఓట్లు పోలైనాయి. ఈసారి 95% ఓట్లు పోలు చేస్తామని, ఓట్ అనేది మా బాధ్యత, పవిత్రమైన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తాం. తద్వారా బాధ్యత కలిగిన పౌరుడుగా ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత నేర్పిస్తామని మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఓటు వేయకపోతే ప్రజాప్రతినిధులు అడిగే హక్కు మీకుండదు, ప్రభుత్వాన్ని అడిగే హక్కు మీకుండదు. చాలా మంది అనుకుంటారు నా ఒక్క ఓటు వల్ల ఏమవుతుందని. ప్రతి ఒక్కరు ఓటు విలువైన ఓటు. మీ ఓటు మీ జీవితాలను మారుస్తుంది, సమాజ హితం కోసం పనిచేస్తుంది, లా అండ్ ఆర్డర్ కోసం పనిచేస్తుంది, మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. ఒక్క విషయం మీరు చూడండి, నాకు ఒక అవకాశం వచ్చింది సమైక్య ఆంధ్రప్రదేశ్లో. నేను ఆ రోజు హైటెక్ సిటీతో ప్రారంభించాను, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు అక్కడ నన్ను గుర్తుపెట్టుకోకపోవచ్చు, కానీ నా మనసులో ఒక తృప్తి ఉంటుంది. నేను మంచి పని చేశానని, నా వల్ల హైదరాబాద్ బాగుపడింది. గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్, అవగాహన ఉంది, నెట్వర్క్ చేసే ఇది ఉంది. తప్పకుండా ఇక్కడ ఉండే వాళ్ళన్ని పనులు చేయడానికి గాని, మీకు ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి చొరవ తీసుకుంటాడు. పూర్తిగా నేను కూడా సహకరిస్తా. అందరూ కూడా పార్లమెంటుకి, విశాఖ పార్లమెంటుకి భరత్ ని సైకిల్ గుర్తుపైన గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అదే మరిగా ఇక్కడే వంశీ, విశాఖపట్నం సౌత్, ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చూసిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉండి పదవీ కాలం ఉన్నా ఈ పార్టీ వల్ల లాభం లేదు, ఈ పదవి నాకొద్దని ఎమ్మెల్సీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన వ్యక్తి. విశాఖపట్నం సౌత్ గాజు గ్లాసు. ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి, గ్లాసు జోలుకొస్తే
పదును పెడతారు. పదును పెడితే మీ గుండెల్లో దిగుతాది. అందరూ కూడా విశాఖపట్నంలో గాజు గ్లాస్ కి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించి ఏదైతే పొత్తు ద్వారా వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని పనిచేసిన పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ కానుగ్గా ఇవ్వాల్సిన బాధ్యత మీరందరిపైన ఉంది. అదే మరిగా ఈరోజు భీములి అనుభవజ్ఞుడు ఒకప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి భీముల నుంచి పోటీ చేస్తున్నారు. గెలుపు తథ్యం. మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఒక సీనియర్ నాయకుడిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ గంట భీముల అభ్యర్థి సైకిల్ గుర్తు ప్రతి ఒక్కరూ ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. రామకృష్ణ బాబు చప్పట్లు బాగా మోగుతున్నాయి. ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాడు. సైకిల్లో తిరుగుతాడు, కాలినడక తిరుగుతాడు, ఎవరు పిలిస్తే వాళ్ళకి పలుకుతాడు. అందరి వాడు, అందరి మనిషి రామకృష్ణ బాబు. విశాఖ ఈస్ట్ సైకిల్ గుర్తు మరిచిపోవద్దండి. ఏదైతే సేవాభావానికి గుర్తింపుగా మీరు చేయాల్సింది మెజారిటీ. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తిని గెలిపించుకోవడం ఒక ఎత్తైతే మీరు చూపించే సంఘీభావం వల్ల వీళ్ళ బాధ్యత పెరుగుతుంది. వీళ్ళందరినీ గెలిపిస్తే నేను కూడా క్రమశిక్షణ మెయింటైన్ చేయగలుగుతాను. ఎప్పుడైనా సరే సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇస్తాం. మీ కోరికలు నెరవేర్చగలుగుతాం. మీ జీవితాల్లో వెలుగులు చూపించడానికి అవకాశాలుంటాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా.